హాయ్ మామ, ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా అనుకుంటున్నాం. ముచ్చట ఏంటంటే నేను మా అమ్మమ్మతోనైతే 1 డే ట్రిప్ అయితే వెళ్తున్నా. ట్రిప్ అయితే వచ్చేసి మౌరాలు వెళ్ళాము అన్నట్టు. బస్సులో వెళ్తున్నాం. బస్ అయితే వచ్చేసి లింబద్రి టూర్ అతనే తీసుకెళ్తాడు అన్నట్టు మా దగ్గర. ఇక ఫేమస్ అతనితోనైతే వెళ్తున్నాం. నేను రాను అని చెప్పినా కూడా పోదాం అని ఫోర్స్ చేసింది. ఎక్కిన స్టార్టింగే తీద్దాం అనుకున్నా కానీ వెళ్ళకపోయినా. చలో ఫుల్ వీడియో వేసేయాలి, లైక్ కూడా వేసేయాలి, సబ్స్క్రైబ్ కూడా వేసుకోవాలి. బండ్లు అయితే డీజిల్ అయితే కొట్టించేసినాం. ఇక స్టార్ట్ అయిపోయినాం. మేమైతే వచ్చేసి వయా ఖానాపూర్ నిర్మల్ అయితే వెళ్తున్నాం. ఇట్లా అని మనకి మోర్తాడు పెర్కిట్ నుండి కూడా వెళ్ళొచ్చు. అట్లా లాంగ్ అవుతుందని చెప్పేసి మన డ్రైవర్ సాబ్ అయితే వచ్చేసి ఇట్లా తీసుకెళ్తుండు. ఇక నేనైతే వచ్చేసి బైక్ మీద అయితే వెళ్తలే, చెప్పినా కదా బస్సులో అయితే వెళ్తున్నాం మా అమ్మమ్మతోని. 1 డే ట్రిప్ అని ఇట్లా ఖానాపూర్ నిర్మల్ అయితే వెళ్ళిపోతున్నాం. అంటే నిర్మల్ టచ్ కాదు మనకి. నిర్మల్ దగ్గరకి నుంచి నిర్మల్కి 20 కిలోమీటర్స్ దూరంలో మనకి ఒక హైవే అయితే ఉంటుంది కదా, ముంబై మహారాష్ట్ర హైవే. అక్కడ నుంచి రైట్ తీసేసుకొని అట్లా వెళ్ళిపోతాం అన్నట్టు. ఆదిలాబాద్ దాటినాక మళ్ళీ లెఫ్ట్ తీసేసుకొని అట్లా వేసి ఉంటాయి కదా. ఖానాపూర్ టు నిర్మల్ పోగా ఈ 3 బ్రిడ్జులు అయితే కట్టిల్లు, సూపర్ కట్టిల్లు. మంచి ప్లాన్. ఎందుకంటే అనిమల్స్కి అయితే డిస్టర్బెన్స్ ఏ ఉండదు. కింద నుంచి అనిమల్స్ వెళ్ళిపోతాయి, పైన నుంచి వెహికల్స్ వెళ్ళిపోతాయి. హ్యాట్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇక చూడంగానే ఇక మన హైవే కూడా వచ్చేసింది. ఇక్కడ చెప్పినా కదా, ఇదైతే వచ్చేసి కొండాపూర్ అన్నట్టు. అంటే నిర్మల్ దగ్గర కొండాపూర్. మస్తు ఉన్నాయి కొండాపూర్లు. ఇది నిర్మల్ దగ్గర కొండాపూర్. ఇక్కడైతే మనం వచ్చేసి ఇక్కడ నుండి రైట్ తీసేసుకొని హైవే ఎక్కేసుడే. ఇక్కడ కమాన్ చూస్తారు కదా, స్టేట్ వెళ్ళిపోతే నిర్మల్ వస్తుంది. ఇక టైం ల్యాబ్స్ పెట్టినా. ఇక ఫుల్ వీడియో మొత్తం పెట్టాలంటే సో లాంగ్ అయిపోతుంది కదా, టైం ల్యాబ్స్ పెట్టేసిన. ఇక మేమైతే స్టార్ట్ అయింది 7:40, 7:30కి అట్లా స్టార్ట్ అయినాం అనుకుంటా. బట్ హైవేకి అయితే తొందరగా వచ్చేసినాం. 9:40 అయితే అవుతుంది. టీ బ్రేక్ అయితే ఆపేసిండు. నాన్ స్టాప్ ఒక 100 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత టీ బ్రేక్ ఆపిల్లు. ఇక్కడ అంకిత్ ఫ్యామిలీ డాబా దగ్గర. ఇది వచ్చేసి మనకి ముంబై హైవే. మామయ్య టీ బ్రేక్ అయిపోయిందని చెప్పేసి ఆ బస్ ఎక్కి మంచిగా నీట్ ఒక స్లీప్ అయితే వేసిన. స్లీప్ వేసే లేకపోతే మస్తు దూరం అయితే వచ్చేసినాం మనమైతే. అనుకున్నా ఈ రోడ్ ఏంద్రా ఇట్లుంది, బస్ ఇట్లా మొత్తం అటు ఇటు దొలుతుందని లేచి చూసేసరికి రోడ్ అయితే అమ్మ బాగా డేంజర్ ఉంది. చూస్తులు కదా, 100 మీటర్స్కి ఒక గుంత అవుతున్నది లొందలిగా. 100 మీటర్స్కి లొంద అవుతుంది, మామూలు దొలుతలేదు. మళ్ళీ రోడ్డు కూడా బాగా డేంజర్ ఉంది. సింగిల్ వేలు ఎక్కువ ఉంది. ఒక 15 సంవత్సరాల కింద ఇట్లుంటుండే మా విలేజ్కి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. ఇక అర్థమైపోయింది మేము తెలంగాణ బార్డర్ ఎప్పుడో క్రాస్ చేసేసినాం అని చెప్పేసి. ఒక విలేజ్ అయితే వచ్చింది. ఆ విలేజ్ని చూసిన తర్వాత అర్థమైంది మేము తెలంగాణలో అయితే లేము, మహారాష్ట్రలో అయితే ఎంట్రీ ఇచ్చేసినాం అని చెప్పేసి. కానీ మామూలు డేంజర్ లేవు రోడ్లు అయితే. ఇంతకన్నా డేంజర్ ఉన్నాయి. ఇంకా అది నేను వీడియో అయితే తీయలేను. మామూలు అంటే మామూలు డేంజర్ లేవు. ఇంకా చూడంగానే ఇక వచ్చేసినాం దగ్గర దాకా. ఆల్మోస్ట్ ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంటుంది అని అనుకుంటున్నా. చూసి కదా ఎంత డేంజర్ ఉందో. మనమైతే వచ్చేసి నైట్ 1:30 అట్లా అయింది. ఉన్కేశ్వర్కి అయితే వచ్చేసినాం. ఇదే బస్సు మేమైతే వచ్చింది. చెప్పిన 1 డే టూర్ రావాలని. అది టెంపుల్ లోపలికి వెళ్తా చూపెడతా చూడుల్లి. అట్లానే మన ఛానల్ని కొత్త యూత్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోవాలి. టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. చూస్తులు కదా ముంగట టెంపుల్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇది ఎంట్రన్స్ డిఫరెంట్ ఉంది చిన్న. కనిపిస్తున్నా శివుడు, పార్వతి, ఇంకా గణపతి 3 వేసులు అటాచ్ అయ్యి. డోర్ అయితే ఉంది. డోర్ తీస్తే బాగుండు, తీయరాదు మనకి. కింద తీసుకున్నట్టయితే చెప్పిన ఇందాకనే ఉన్కేశ్వర్. ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్. చూసిలా పైనకి మొత్తం బండరాయితో కట్టడంతో ఉన్న టెంపుల్. ఇది ఓల్డ్ది. ఇక్కడ ఇందాక నేను స్నానం చేయగా హారతి ఇచ్చిలు. దత్తాత్రేయ స్వామి. ఉన్కేశ్వర్ దగ్గర అయితే దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయినాం. టైం అయితే వచ్చేసి 6:50 అట్లా అవుతుంది. ఇక ఇక్కడ నుండి మనకి డైరెక్ట్ మావరాలని. కానీ మావరాలకి ఇక్కడ నుండి మనకి 6 కిలోమీటర్సే, 6-7 కిలోమీటర్స్ ఉంటుంది.
ఇక్కడ ఇంకోటి మనకి ఏంటంటే 8వ శక్తిపీఠం ఏకవీర్ అమ్మవారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ అక్కడికే వెళ్ళడం. చూస్తుంది కదా మార్నింగ్ వ్యూ మస్తు ఉంటుంది. ఇంకా గుట్టల పైన మనం ఇప్పుడు పోలేము. నెక్స్ట్ ఇంకొక ఏకవీర్ అమ్మవారి దగ్గర అయిపోయినాక నెక్స్ట్ అక్కడికి వెళ్ళడం అన్నట్టు. స్టేట్ వెళ్తే మాహూర్ వెళ్తాం. ఇటు మనం రైట్ తీసుకొని ఇటు ఏకవీర్ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఈ అంతా కొడితే అటు 4 కిలోమీటర్స్ వస్తుంది అట్లా బ్యాక్ సైడ్ నుంచి అన్నట్టు. అట్లా పోతే ఈ రూట్ అయితే వచ్చేసి ఫ్రంట్ నుంచి వెళ్తాం అన్నట్టు. చూసి అబౌట్ మాహూర్ గద్దే ఇటు లెఫ్ట్ వెళ్ళిపోతే 4 కిలోమీటర్స్ చెప్పిన. ఇప్పుడైతే వచ్చేసి ఈ రూటు ఏకవీర్ మహాశక్తి పీఠం అన్నట్టు పోయేది. అక్కడికి వెళ్ళేసి అప్డేట్ అయితే ఇస్తా. చలో స్టేట్ ఇన్ టు MS Vlogs 27. ఇంకా వీడియోని చూసి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ అయితే చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని. ఎందుకంటే ఇక మన వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనుకోవచ్చు. ఇక్కడ నుండి అయితే వచ్చేసి మనకి మోటో వ్లాగింగ్ అట్లా ఇంకా ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అనుకున్నంత ఈజీ కాదు వ్లాగ్స్ చేయడం. అయితే ఏదో ఒకటి ఇట్లా మనకి అడ్డం అవడం మీద ఉంటుంది. చెప్పిన రోడ్స్ చూస్తున్నా ఇక ఇటు కన్స్ట్రక్షన్ మీద ఉన్నది కొంచెం ఇట్లా ఉన్నది. ఇంకా నేను నైట్ రోడ్స్ అయితే అమ్మ మస్తు దారుణంగా ఉండే. అవైతే నేను వీడియో కూడా వేయలేదు. మస్తు డేంజర్ ఉండే. ఏకవీర్ దేవి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదైతే వచ్చేసి పక్కన టెంపుల్ పక్కన ఉన్న గంగా అన్నట్టు. వాటర్ అయితే ఫ్లో బాగాలేదు, నార్మల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నా శ్రీ ఏకవీర్ దేవి 8వ శక్తిపీఠం చూపెడుతుంది. చూడలే తీయద్దన్నారు, అయినా మీకోసం తీస్తున్నా. ఎవరు లేరు అందుకే తీస్తున్నా. మొత్తం కెమెరాలు అవుతున్నాయి కనిపిస్తున్నాయి కదా. ఇక్కడితో పక్కన గంగా కూడా ఉంది. వస్తుంది లొకేషన్ అయితే. మళ్ళీ ఒకసారి అయితే చూడాలి. ఈ టెంపుల్కి అయితే వెళ్ళేసినాం, అయిపోయింది. దర్శనం చేసుకొని అయితే వచ్చేసినాం. వచ్చేసరికి మన మామ అయితే ఇక అటుకులు అయితే వేసేస్తుండో లింబద్రి మామ వచ్చేసి ఇవే మనకి ఇప్పుడు టిఫిన్. ఇక టిఫిన్ అయితే వేసేస్తుంది. టిఫిన్ అయిపోయినాక డైరెక్ట్ మా ఊరికి అయితే వెళ్ళిపోవడే. మావురాల ఇంకా అక్కడ అనసూయ దేవి టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్ళిపోవడే. ఇంకా అట్లనే దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ మన రోడ్స్ అయితే వచ్చేసి మొత్తం గుట్టలు కొండల మధ్యలోనే ఉండబోతున్నాయి. ఇక స్టార్ట్ అయితే అయిపోయినాం. ఇదైతే వచ్చేసి ఇది రూటు మా ఊరికి అయితే వెళ్ళే రూట్ అన్నట్టు వెళ్ళిపోతున్నాం.
చూసిలే గుట్టలలో రోడ్ ఎట్లుందో మస్తుంది. ఈ రోడ్ అయితే నీట్గా ఉంది, ఇంకా కచ్చా లేదు, బాగా డేంజర్ ఉంటాయి. ఇంకా ఘాట్ రోడ్ లాంటిది కొంచెం నీట్గా ఉంది. ఇక ఫైనల్గా మా ఊరికి అయితే రీచ్ అయిపోయినాం. చూస్తుంది కదా, ఇదైతే వచ్చేసి మా ఊరు అన్నట్టు. ఇక్కడ నుంచి మా ఊరు గద్దెకి ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, మా ఊరు గద్దె అంటే మౌరాల ఎల్లమ్మ టెంపుల్కి ఇంకొక 3 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుండి. ఇక్కడికి వీడియో అయితే స్టాప్ చేసేస్తున్నా పార్ట్ 1 లెక్క. ఇంకా పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తా చూడండి. పార్ట్ 2లో అయితే వచ్చేసి అనసూయ దేవి టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్, ఇంకా అట్లానే దత్తాత్రేయ టెంపుల్ కూడా అప్లోడ్ చేస్తాను. అట్లానే కొంచెం ఫన్నీ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. అట్లానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ పెట్టుకోవాలి. ఎలా ఉంటాం అలా రైట్. నాకైతే ఒక యూనిక్ మ్యాన్ కనిపించిండు. ఎవరంటే మా విలేజే, అతను పాదయాత్ర చేసుకుంటూ అయితే వచ్చిందంట. అంటే ఒక 60 కిలోమీటర్స్ సాహసం చేసి ఎక్కుతుంది. అగో చెప్పు ఏటొచ్చినాము. స్వామిని చూసి వచ్చినాము. సంతలు హాయ్ మామ, ఎంకి మామ. తిను తర్వాత ఏంటి తర్వాత